అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం గోచర ఫలితాలు మీ సింహరాశి వారికి ఎలా ఉన్నాయో చూద్దాం. మొదలుగా మీకు ఆదాయ వ్యయాలను చూసుకుంటే మీ రాశి వారికి ఆదాయం 2 గాను వ్యయం 14 గాను ఉంది. అలాగే రాజ్యపూజ్య అవమానాల సంగతికి వస్తే రాజ్యపూజ్యము అవమానము చరిసమంగా 2గా ఈ సంవత్సరం ఉన్నాయి. ఇక మీకు గోచరం కింద చూస్తే ఈ సంవత్సరం మీకు ద్వితీయంలో కేతువు ఈ సంవత్సరం మొత్తం సంచరిస్తారు. అలాగే మీకు సప్తమంలో శని, అష్టమంలో రాహువు మరియు దశమంలో గురువు ఈ సంవత్సరం మీకు సంచరిస్తున్నారు. వీరి యొక్క ప్రభావం మీ మీద మీ జీవితాన్ని నిర్దేశించబోతుంది. వీటి యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుంది, మీకు రాబోయే సమస్యలు ఏమిటి, మీకు వచ్చే అవకాశాలు ఏమిటి, వాటిని ఎలా అందిపుచ్చుకోవాలి, వీటిని ఈ వీడియోలో మనం విపులంగా చర్చించుకుందాం. మొదలుగా మీ రాశి వారికి ఏప్రిల్ నెలాఖరు వరకు మీకు మే నెల వరకు కాలం అద్భుతంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నది. చక్కటి మనోబలంతో మీరు ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీరు చేపట్టే పనుల్లో మీకు చక్కటి విజయం మీకు లభిస్తుంది. ఈ విధంగా ఈ క్రోధీనామ సంవత్సరం ఒక మంచి శుభ పరిణామంతో మీకు మొదలైనప్పటికీ కూడా కాలం గడిచే కొద్దీ మీకు కొద్దిగా మీ మీద మీకు ఆత్మవిశ్వాసం తగ్గడము, మానసికంగా కొంత ఆందోళన పెరగడము, మానసికంగా కొద్దిగా అశాంతి కలగడము, ఇలాంటి మీకు నెగిటివ్ పరిణామాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ఊహించుకొని మీరు భయపడుతున్నంత ఇదిగా మీకు పరిస్థితులు ఉండవు. కొద్దిపాటి కష్ట నష్టాలు మీకు ఎదురైనప్పటికీ కూడా మీకున్నటువంటి సామర్థ్యంతో మీ శక్తియుక్తులన్నింటినీ వెచ్చించి ఆ సమస్యలను పోరాడి వాటిపై విజయం సాధించి ఈ సంవత్సరంలో మీరు చక్కటి పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం సింహరాశి వారు నిరుత్సాహం పడకూడదు. మీకు వచ్చే కష్ట నష్టాలు కానీ మానసికంగా కొద్దిగా మీకు ఇదిగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు ఇందాక నేను చెప్పాను, మీరు ఊహించుకున్నంత భయంకరంగా మీ జీవితం ఉండదు. కాబట్టి మీ మీద మీరు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ఆ భగవంతుని నమ్ముకొని మీరు ముందుకు సాగండి. మీరు కష్టించి పనిచేస్తూ ఉండండి. తప్పకుండా విజయం మిమ్మల్నే ఈ సంవత్సరం వరించబోతుంది. సింహరాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకి బాగుంది. చక్కటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మీరు కోరుకున్నటువంటి సీట్లు, ర్యాంకులు ఈ సంవత్సరం మీరు సాధించుకోగలుగుతారు. ఈ విధంగా విద్యార్థులు పురోగతి బాగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం వర్క్ ప్లేస్లో మీకు జాబులో పని ఒత్తిడి, కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. వర్క్ లోడ్ మీకు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు మంచి ప్రమోషన్స్కి కానీ ఇంక్రిమెంట్స్కి కానీ వీటన్నిటికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే బదిలీలకు ఈ సంవత్సరం మీకు అవకాశం ఉన్నది. మీ అంతటా మీరు కోరి బదిలీల కోసం ప్రయత్నించకండి. ఇది స్థాన మార్పుకి కాలం అంత అనుకూలంగా లేదు. కాబట్టి పని ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పని మీద మీరు కనుక శ్రద్ధ పెడితే మీకు రివార్డ్ అనేది బాగా ఉంటుంది. మీకు అధికారుల యొక్క అండదండలు, అలాగే మీ సహోద్యోగుల నుంచి మంచి సహకారము మీకు ఈ సంవత్సరం లభిస్తుంది. మంచి పురోగతి వృత్తిపరంగా మీరు ఈ సంవత్సరం సాధించే అవకాశం ఉన్నది. మొదలై చెప్పుకున్నట్టు సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2గా ఉంటే వ్యయం 14గా ఉన్నది. ఖర్చులు, దుబారా ఖర్చులు, అనుకోని ఖర్చులు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు మిమ్మల్ని వేధిస్తాయి, చుట్టుముడతాయి. కాబట్టి ఈ సంవత్సరం సేవింగ్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా ఖర్చుల కోసం వెనకాడకుండా ముందుకు సాగండి. ఒక్కొక్కసారి జీవితంలో మనం కూడబెడతాం, ఒకసారి మనం ఖర్చు పెడతాం. ఇది ఖర్చు పెట్టే సమయం అనుకోండి. కాబట్టి ఖర్చు మీద మీరు పెద్దగా పట్టించుకోకండి. ఈ సంవత్సరం మీ జీవిత భాగస్వామికి మంచి ఖరీదైన గిఫ్ట్లో లేకపోతే వారికి ఆభరణాలు ఇలాంటివి మీరు కొని వారికి బహూకరించడం వల్ల మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ ఖర్చు
మీకు ఎలాగూ తప్పదు కాబట్టి నెగిటివ్గా వారి ఆరోగ్యం కోసమో ఇతర వాటి కోసమో వేస్ట్ చేయకుండా దీన్ని కొంచెం పాజిటివ్గా ఖర్చు కింద మీరు చేసుకుంటే ఆ పోయే ఖర్చుల గురించి మీరు పట్టించుకోకుండా మీరు ముందుకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గోచరము మీకు ధార్మిక కార్యక్రమాలకు అనుకూలంగా ఉన్నది. మీకు ద్వితీయంలో మీకు కేతువు సంచరిస్తూ ఉన్నారు, మీకు ధనస్థానంలో. అలాగే దశమంలో మీకు గురువు కూడా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మీరు చేసే దాన ధర్మాలు కానీ, తీర్థయాత్రలు కానీ, లేకపోతే ధార్మిక కార్యక్రమాల కోసం మీరు వెచ్చించే ధనం కానీ, ఇవన్నీ కూడా మీ అదృష్టాన్ని పెంచుతాయి. ఈ భవిష్యత్తులో ఇప్పుడు మీరు చేసే ఖర్చుకి 4 ఇంతలుగా మీకు తిరిగి మీకు లాభాలని ఇవ్వగలుగుతాయి. కాబట్టి ఖర్చు ఎట్లాగూ తప్పదు కాబట్టి వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు ఖర్చు పెట్టడం వల్ల మనశ్శాంతిని మీరు పొందగలుగుతారు. ఇక సింహరాశి వారికి, రాజకీయ నాయకులకి పరిస్థితులు మీకు సామాన్యంగా ఉన్నాయి. కాబట్టి చెప్పుడు మాటలు విని అతిగా ఊహించుకొని మీరు అధికమైనటువంటి ఖర్చులు పెట్టకండి. దీనివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాలం కలిసి రానప్పుడు తెలివిగా కొంచెం తగ్గి ఉండడం తప్పేమీ లేదు. మళ్ళీ మనకు కాలం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మీ ప్రతిభ మీరు ప్రదర్శించవచ్చు. ప్రస్తుతానికి ఇది రాజకీయాలకు సంబంధించి అధికమైనటువంటి ఖర్చులు పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా నిరుత్సాహపడకుండా కొంచెం ఆల్టర్నేటివ్గా ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకి మీకున్నటువంటి వ్యాపారం యథావిధిగా నడుస్తుంది. దాంట్లో పెద్దగా మీకు ఇబ్బందులు ఏమీ రావు. అదే సమయంలో మీకు కొత్త భాగస్వామ్యాలకి కానీ, కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయడానికి కానీ ఇది సరైనటువంటి సమయం కాదు. ముఖ్యంగా ఇతరుల యొక్క మాటలు కనుక మీరు చెప్పుడు మాటలు వినో, లేకపోతే భాగస్వాములను నమ్మో మీరు కనుక పెద్ద పెట్టుబడులు పెడితే మాత్రం మీకు నష్టాలు తప్పకపోవచ్చు. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త పడి ఈ సంవత్సరం వ్యాపార విస్తరణలకి అధికంగా ప్రయత్నించకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా మీరు నిర్వహించుకుంటే మీకు ఈ కాలం సాఫీగా గడిచిపోతుంది. ఈ సంవత్సరం సింహరాశి వారు శనికి మరియు రాహువుకి మరియు గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు కనుక మీరు చేయించుకోగలిగితే మీకు వచ్చే కష్ట నష్టాలు తగ్గడానికి, మనశ్శాంతి పొందడానికి మంచి అవకాశం ఉన్నది. మీరు శనివారం పూట వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం వల్ల మీకు శనికి సంబంధించినటువంటి సమస్యలు బాగా తగ్గుతాయి. అలాగే మీకు ఆర్థికంగా క్యాష్ ఫ్లో మీకు వృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నది. రెగ్యులర్గా కనుక మీరు శివుని ఆరాధించడం, శివాలయాల యొక్క సందర్శన మీకు రాహుకేతుల యొక్క ప్రభావం మీ మీద తగ్గడానికి మీకు ఉపయోగపడుతుంది. దీనివల్ల మీకు మనశ్శాంతి పెరుగుతుంది, మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ మీకు చింతలు ఎక్కువైతే శివాలయాల సందర్శన రెగ్యులర్గా చేయండి. అలాగే మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, గురువారం పూట మీరు శనగలను దానం చేయడం, అలాగే పసుపు రంగు వస్తువులను దానం చేయడం, కందులు ఇట్లాంటివి, ఇవన్నీ కూడా మీకు యోగిస్తాయి. ఇవి మీ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు. మొత్తం మీద ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం మీకు అంతా శుభంగా ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వచ్చే నెలసరి వీడియోల్లో ఏ నెలకి ఆ నెల మరింత విపులంగా ఆ గ్రహస్థితిని, మీకున్న అవకాశాలని, సమస్యలను చర్చించుకుందాం. అప్పటి వరకు సెలవు.